హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 2 కహాని సంగ్రహలో నుంచి ఫస్ట్ లెసన్ పరీక్ష ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు క్వశ్చన్ పేపర్లో పేపర్ 2లో రోమన్ నెంబర్ 1. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. పేజ్ నెంబర్ 141లో మీకు పరీక్ష కహాని ఉంది. డైరెక్ట్గా అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. परीक्षा नामक इस कहानी के कहानीकार प्रेमचंद है. सो परीक्षा अने ई स्टोरी नि रासिन राइटर पेरू प्रेमचंद. आप उपन्यास सम्राट के नाम से विख्यात है. सो ही इज़ वेरी फेमस बाय द नेम कॉल्ड उपन्यास सम्राट. प्रेमचंद ने कई उपन्यास लिखे हैं. सो प्रेमचंद एन्नो उपन्यासालु राशारु और कहानियाँ भी, आयन एन्नो स्टोरीज कूडा राशारु. इनकी रचनाओं में कथा वस्तु, पात्र निर्माण, वार्तालाप, भाषा शैली आदि पक्ष आकर्षण ढंग से प्रस्तुत है. సో ఈయన ప్రతి రైటింగ్లో కూడా ఆ స్టోరీ నరేషన్ అనేది, ఆ క్యారెక్టర్స్, అలాగే ఆ స్టోరీ యొక్క టైం లైన్ కానివ్వండి, ఆయన లాంగ్వేజ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనందరినీ ఆయన స్టోరీస్ చదివేలా చేస్తూ ఉంటాయి. సర్దార్ సృజన్ సింహ్ రియాసత్ దేవగఢ్ కే దీవాన్ తే. సో దేవగఢ్ అనే ఒక కింగ్స్ ప్యాలెస్, దాని యొక్క చుట్టుపక్కల ఉన్న కింగ్డమ్కి సర్దార్ సుజన్ సింహ్ అనే ఆయన హోమ్ మినిస్టర్, దీవాన్ అన్నమాట. वे अपने बूढ़े पे और असमर्थ के कारण पद से मुक्त होना चाहता है. సో ఆయన చాలా ఏజ్డ్ అయిపోయారు, ప్రతిదీ కూడా ఇదివరకంత యాక్టివ్గా చేయలేకపోతున్నారు. సో హీ వాంట్ టు టేక్ రిటైర్మెంట్. उन्होंने राजा साहेब से विनती की. సో ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పారు. రాజా సాహెబ్ ఉన్హే ముక్త్ కర్నా నహీ చాహతే తే. సో చాలా లాయల్గా ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న అంత మంచి వ్యక్తిని వదులుకోవడం రాజుకి ఇష్టం లేదు. రాజునే अंत में यह शर्त रखी कि योग्य दीवान का चयन सुजन सिंह ही करे और उसके बाद दीवान पद से मुक्त हो जाए. సో ఇంకా లాస్ట్కి అర్థం చేసుకున్న రాజు, నువ్వే ఒక మంచి దివాన్ని సెలెక్ట్ చేసి అతన్ని అపాయింట్ చేసి అతనికి వర్క్ అంతా నేర్పించి అప్పుడు నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పారు. दूसरे दिन देश के सभी प्रमुख समाचार पत्रों में विज्ञापन निकला. సో ఆ నెక్స్ట్ డేనే ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వచ్చినాయి. రియాసత్ దేవగఢ్ కే లియే దీవాన్ కా చయన్ హోనే వాలా హే. సో రియాసత్ దేవగఢ్కి ఒక దివాన్ కావాలి. సో అందరూ కూడా అప్లై చేయొచ్చు. यह ज़रूरी नहीं है कि आवेदक ग्रेजुएट हो. సో ఆవేదక్ అంటే ద వన్ హూ ఈజ్ అప్లయింగ్ ఫర్ ద జాబ్, వాళ్ళు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చదవాలి అని కంపల్సరీ ఏం లేదు. లేకిన్ హుస్ట్ పుస్ట్ హోనా పరమ ఆవశ్యక్ హే. కానీ చాలా హెల్తీగా ఉండాలి, మంచి హైట్ ఉండాలి, మంచి బాడీ ఉండాలి, అది మాత్రం వెరీ ఇంపార్టెంట్. ఆవేదక్ 1 మహీనే తక్ రియాసత్ మే రహేంగే. ఆ ఆవేదక్ అంటే ఆ అప్లికెంట్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 1 మంత్ దాకా దేవగఢ్ రియాసత్లోనే ఉండాలి. ఉన్కి రహన్ సహన్ ఆచార్ విచార్కి జాంచ్ హోగి. సో ఎందుకు ఉండాలి అంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పద్ధతులేంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వీటన్నిటికి కూడా ఎగ్జామిన్ చేస్తారు. अंत में फल घोषित किया जाएगा. एट लास्ट हु ఈజ్ ద దివాన్ అని చెప్పేసి రిజల్ట్ చెప్తారు. दीवान पद के लिए आवेदक करते हुए सैकड़ों आदमी देवगढ़ आ पहुँचे. సో దివాన్గా ఎంతోమంది అప్లై చేశారు. సైకడోం అంటే కొన్ని వేల మంది అప్లై చేశారు. వే తరహ తరహ కేతే, వాళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ రిలీజియస్, సో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేశారు. देश के कोन कोने से लोग आए हैं. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లేసెస్ నుంచి, దేశంలో ఉన్న ఆ ప్లేసెస్ అందరి నుంచి చాలామంది వచ్చారు. ఏక్ దిన్ షామ్ కే వక్త్ मैदान में హాకీ కా ఖేల్ చల్ రహా థా. వాళ్ళందరూ కూడా 1 మంత్ అక్కడే ఉండేలాగా అన్ని ఏర్పాట్లు జరిగినాయి. డిఫరెంట్ యాక్టివిటీస్ వాళ్ళకి జరుగుతున్నాయి. అలా జరుగుతున్న టైంలో ఒకరోజు ఈవినింగ్ వాళ్ళు హాకీ ఆడడానికి ప్లే గ్రౌండ్లో వెళ్ళి ఆడుతున్నారు. दीवान पद के लिए उम्मीदवार खेल के बाद लौट रहे हैं. సో
ఆ దివాన్ పద్ కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా బాగా ఆడి ఆడి అలసిపోయి వాళ్ళ యొక్క గెస్ట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి రిటర్న్ అవుతున్నారు. తబ్ రాస్తే మే ఏక్ బూఢే కిసాన్ కి గాడి నాలే మే ఫస్ గయి థీ. వాళ్ళు రిటర్న్ వచ్చే అదే వేలో ఒక ఓల్డ్ కిసాన్ ఫార్మర్, ఒక ఓల్డ్ ఫార్మర్ యొక్క బుల్లక్ కార్ట్ ఒక చిన్న గొయ్యలో పడిపోయింది. కీచడ్ బీతా, అక్కడ చుట్టుపక్కలంతా బాగా బురద కూడా ఉంది. బూఢా కిసాన్ 1000 కోషిష్ కర్ హార్ గయా థా. సో ఆ రైతు ఎంతో ట్రై చేశాడు కానీ ఆ బండి యొక్క వీల్ ఆ గుంటలో నుంచి బయటికి రాలేదు. వహ సహాయత్ కే లియే ఇదర్ ఉదర్ దేఖ్తా థా. ఎవరన్నా వచ్చి హెల్ప్ చేస్తారు కదా అని ఇటు అటు పాపం చూస్తూ ఉన్నాడు. లేకిన్ కిసీ నే ఉన్ పర్ ధ్యాన్ నహీ దియా. కానీ ఎవ్వరూ కూడా, వీళ్ళందరూ పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ వేలోనే వెళ్తున్నారు కానీ ఎవరు కూడా ఆ ఓల్డ్ ఫార్మర్ని పట్టించుకోలేదు. క్యూంకి సబ్బీ ఉమీద్వార్ ఖేల్ కి వజహ సే బహుత్ తగ్ గయే హే. ఎందుకంటే ఆ ప్లేయర్స్ అందరూ కూడా బాగా అలసిపోయారు. ఇస్లియే బూఢే పర్ ఉన్హా ధ్యాన్ నహీ ఆయి. సో అందుకనే ఆ అలసటతో వాళ్ళు ఆ రిటర్న్ అవుతున్న టైంలో వాళ్ళు ఆ కిసాన్ని పట్టించుకోలేదు. లేకిన్ పండిత్ జానకి రామ్ నే బూఢే కా కష్ట సహ్ నహీ గయా. కానీ పండిత్ జానకీనాథ్ మాత్రం ఆ ముసలివాడి యొక్క బాధని చూడలేకపోయాడు. వహ కాఫీ తగ్ గయా థా ఔర్ ఉస్కే पैरों में చోట్ లగి హుయి థీ. అతను బాగా అలసిపోయాడు, పైగా అతని కాలికి దెబ్బ కూడా తగిలింది. వహ లడకతా హుయే బూఢే కే పాస్ ఆయా ఔర్ ఉస్కి సహాయతా కి. అలాగే దెబ్బ తగిలిన కాలుతో కుంటుకుంటూ ఆ రైతు దగ్గరికి వచ్చి అతనికి హెల్ప్ చేశాడు. గాడి ఊపర్ ఆ గయి థీ. ఆ బండిని ఆ హోల్లో నుంచి బయటకు తీశాడు. బూఢా జానకీనాథ్ కో ఆశీర్వాద్ దేకర్ చలా గయా. ఆ ముసలి వ్యక్తి జానకీనాథ్ని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1 మహీనా బీత్ చలా. 1 మంత్ అయిపోయింది. ఉస్ దిన్ నయే దీవాన్కి ఘోషణ హోనే వాలే థీ. ఎట్ లాస్ట్ రిజల్ట్స్ చెప్పే రోజు వచ్చేసింది. సబ్బీ లోగ్ ఇకట్టే హుయే. అందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యారు. సుజన్ సింహ్ పండిత్ జానకీనాథ్ కో రియాసత్ కా నయా దీవాన్ ఘోషణ కియా. సో ఓల్డ్ దివాన్ అయిన సుజన్ సింహ్ జానకీనాథ్ని ఆ రియాసత్ అయిన దేవగఢ్కి కొత్త దివాన్గా అప్లై చేశారు. उन्होंने कहा पंडित जानकीनाथ ने खुद घायल होकर भी एक गरीब किसान की सहायता की. పండిత్ జానకీనాథ్ ఒకరోజు ఆడి దెబ్బ తగిలి అలసిపోయినా సరే ఒక ముసలి కిసాన్కి హెల్ప్ చేశాడు. ఉన్కే హృదయమే సాహస్ ఆత్మబల్ ఔర్ ఉదారతా హే. సో అతని మనస్సు నిండా ధైర్యం ఉంది, ఆత్మబలం ఉంది, అలాగే పక్కన వారికి హెల్ప్ చేయాలనే ఉదారత కూడా ఉంది. एक समर्थ दीवान के लिए इन्हीं गुणों की ज़रूरत है. సో ఒక మంచి దివాన్, హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి గుణాలన్నీ ఉండాలి. ఎందుకంటే ఆ కంట్రీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. అందరి గురించి ఆలోచించగలగాలి. అదే టైంలో అతను చాలా తెలివిగా కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా జానకీనాథ్లో ఉన్నాయి కాబట్టి జానకీనాథే నెక్స్ట్ దివాన్ అని అనౌన్స్ చేశారు. సో దిస్ ఈజ్ యువర్ పరీక్ష కహాని. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.